నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం ఆఫ్టర్నూన్ సెషన్లో థర్డ్ డేట్ రోజు జరిగిన టెట్లో పేపర్ 2లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ని కొన్ని చూద్దాం. డాష్ హీస్ గ్రాండ్ ఫాదర్ డైడ్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగారట. దానికి ఆన్సర్ వచ్చేసి అలాస్. ఇది ఇంటర్జెక్షన్. హీ ఆస్డ్ వాట్ ఈస్ హర్ నేమ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అడిగారట. ఆన్సర్ వచ్చేసి హీ ఆస్డ్ వాట్ హర్ నేమ్ వాజ్. అంటే ఇక్కడ కొటేషన్ మార్క్స్ తీసేసి క్వశ్చన్ మార్క్ కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కదా, పాస్ట్ టెన్స్కి మార్చాలి. మెయింటెనెన్స్ స్పెల్లింగ్ అడిగారంట. MAINTENANCE మెయింటెనెన్స్. హీ హార్డ్లీ వర్క్డ్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అడిగారంట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ ఫామ్లో ఉండాలి. కానీ ఇక్కడ హార్డ్లీ అనేది ఏంటి, నెగిటివ్ ఫామ్లో యూస్ చేస్తాం. సో దాన్ని మనం ఏం చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ అనుకోని ఇక్కడ మనం పాజిటివ్గా చేయాలి. ఇది వర్క్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కదా, అందుకని డిడ్ అని యూస్ చేయాలి. సో డిడ్ హీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ FA టూల్స్ ఇన్ ఇంగ్లీష్ అడిగారంట. FA టూల్స్ ఏంటి, మనము RW రిటర్న్, ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్ అని 4 ఉంటాయి. అవి FA టూల్స్ అవుతాయి. ఇఫ్ షీ వర్క్డ్ హార్డ్ షీ విల్ పాస్. సో ఇక్కడ మనకి ఏంటి, సెంటెన్స్ తప్పించారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇఫ్ క్లాజెస్ గురించి చాలా అడుగుతారని. ఇఫ్ క్లాజ్లో ఇక్కడ ఇఫ్ ఉండి మనకి V2 వచ్చిందనుకోండి, కంపల్సరీగా మనకి ఇక్కడ వుడ్, కుడ్, మైట్ అలాంటివి వచ్చేసి మళ్ళీ V1 రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇఫ్ షీ వర్క్డ్ హార్డ్ షీ వుడ్ అని రావాలి. షీ వుడ్ పాస్. నెక్స్ట్ ఏ యూనిట్ టెస్ట్. ఇక్కడ ఆర్టికల్ అడిగారంట. ఇక్కడ యూనిట్ టెస్ట్కి ఏ అని వస్తుంది. నెక్స్ట్ టీచర్ విల్ కమ్. ఇక్కడ ప్రెపోజిషన్స్ అడిగారట. టీచర్ విల్ కమ్ ఆన్ థర్స్డే బిట్వీన్. ఎందుకు బిట్వీన్, ఇక్కడ టైమ్ 2 డేట్స్ ఉన్నాయి, 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ NCF 2005 విచ్ లాంగ్వేజ్ ఫార్ములా ఇంట్రడ్యూస్ అని అడిగారంట. 3 లాంగ్వేజ్ ఫార్ములా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.